ఆ ఇంట్లో అదుపులను పడుతున్నాయి, ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం రావాలి బయటికి. పిలిచినప్పు మొత్తం పోయినా తల్లి వేసే మొత్తం బయటకు వెళ్తే తల్లిపై ఇళ్ళలో కూర్చొని మాటలు మరి బయటికి రా, మరి కూర్చో, మా మాటలు దేనికి? అప్పుడే ఏం చేయాలి? ముందర చాలా ముసల పండుగ చాలా ఉంది. దేవుడి భయం లేకుండా తిరుగుతున్నట్టు నీకు మన జీవితాల విషయంలో దేవుడు చాలా ఓర్చుకుంటున్నాడు, చాలా సహించుకుంటున్నాడు. కనుక భయంకరమైన నష్టాన్ని వాటిలో కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. పనికి మాలని ఎదవ సీరియల్ వస్తుంటే కనుక ఎవరైనా మాట్లాడుతుంటే అసలు ఊరుకోమే. నేను చూస్తున్నాను దాదాపుగా షావుకు వచ్చిన దగ్గర నుంచి ఎంత భయం లేని తత్వాలో. తినేవాడు తింటా ఉంటాడు, ఎగిరేవాడు ఎగురుతుంటాడు. ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు పెట్టుకునే మీటింగు? చాలాసార్లు చెప్పాను మీకు అపోస్తుల కార్య గ్రంథంలో. కొర్నేలు ఇంటి దగ్గరికి కూడిక వచ్చే ముందు తన బంధువులను, రక్త స్నేహితులందరూ పిలుచుకొని సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. ఏదా సిద్ధపాటేది? తినటానికి, తాగటానికి, ఎగరటానికి ఉన్నది శ్రద్ధ దేవుడి కార్యాల కొరకే. అరే ప్రాటలు ప్రారంభించారే, దేవుని మందిరం అక్కడ కూడి జరుగుతుంది అనే భయం ఉందా మనకి? ఆ లక్ష్యం ఉందా అని? ఎన్నోసార్లు దేవుడు తప్పిస్తున్నాడు మన జీవితాలను, గుర్తుపెట్టుకోండి. దేవుడు కార్యములను అశ్రద్ధ చేయొద్దు. పదే పదే చెప్తున్నాను మీకు నేను. ఇది తిరణాలు కాదు, లేకపోతే నీ యొక్క పెళ్లి సందడి కాదు. ఇది దేవుని కార్యాలుగానే జరిగిద్దాం. దేవుని కార్యాలు అయినప్పుడు మీ ఇష్టం, ఎలాగైనా తిరగచ్చు. ఒక చోట మందిరంలో నీకు మందిరం కానీ బయట కానీ ప్రార్థన చేసి ప్రారంభించిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళు అసలు ఇంట్లో ఉండకూడదు. అక్కడ బయటకు వచ్చి కూర్చోవాలి కోడి దగ్గర. మీరు ఎవరైనా నాకేం భయం లేదు, చెబుతున్నాను. నేను దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ. కీర్తనల గ్రంథం ఎంత సంతోషంతో వస్తామో వాక్యం చెప్పాలి. ఇక్కడ చూసేసరికి పరిస్థితులు అంత బాధేస్తాయన్నమాట. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. తర్వాత రెండవదిగా ఆదికాండం 1వ అధ్యాయము 27, 28 వచనం చదువుకుందాం. ఆదికాండం 1:27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడి లేఖన భాగములను మరొక మాటగా చదువుకుందాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం, 750వ పేజీ. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. జనులు అశూరులతో సంధి చేసెదరు,
ఐగుప్తునకు తైలము పంపించెదరు. 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించిన కాలములో ఆయన ప్రారంభ దినాలలో ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా యొక్క బిడ్డ బలహీనంగా ఉంది, చనిపోయింది, వచ్చి స్వస్థపరచమని కోరుతున్నాడు. అంటే ఎల్లరికి వచ్చినప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది. ఇప్పుడు 9వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచూ ఉండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా. సో ఒక అధికారి తన కుమార్తె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ అధికారి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో పరిచర్య జరిగించుకొని వెళ్తున్నాడన్న సంగతి విని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నువ్వు దయచేసి వచ్చి నువ్వు నా కుమార్తెను బ్రతికించాయా అని బ్రతిమలాడుకుంటే, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికో ప్రయాణమై వెళుతున్న ఆయన ఆ అధికారి మాట విని వెంటనే ఆ అధికారితో పాటు తన శిష్యులతో పాటు యేసు ప్రభు ఆయన ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి ఎలాగున్నదట చూడండి. 23వ వచనం. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును. ఎవరంట? గొల్లు అంట. కూడికి వచ్చేసరికి ఏం పడాలి? మాకు దేవుని మాటలు వినబడే, గొల్లుగా అది వినబడాల్సింది. నా మాట కదా, అక్కడ బైబిల్లో రాయబడిన మాట. గొల్లు చెయ్యుచుండుట జనసమూహము చూచి. అరే ఆయన వస్తున్నాడని భయం కూడా లేదు, గొల్లు అంట. అంటే ఆ మాట ఎంత కఠినమైన మాట వాడాడు అక్కడ చూడండి. అక్కడ అంటే యేసు ప్రభువు అని పిలిపించారే కానీ ఆయన వచ్చేసరికి అక్కడ భయంకరమైన వాతావరణం. ఎవడు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు, ఎగురుతున్నాడు, గోడ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. గొల్లు 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 అన్నమాట. సంతలో ఉంటుంది గొల్లు అలాగా. వెంటనే ఆయన ఏమన్నాడు? అక్కడ రాయబడిన పదం చూచి స్థలమియుడి. అంటే గొల్లుకు ఉంది, పిల్లల గ్రోవులకు ఉంది స్థలం, అన్నిటికీ ఉంది. కానీ ఎవరికి స్థలం లేదు? దేవుడికే లేదు స్థలం. ఈరోజు కూడా అంతే. క్రైస్తవ లోకములో, క్రైస్తవ కుటుంబాలలో అన్నిటికీ ఉంటుంది. సీరియల్కి, సినిమాలకి, జబర్దస్తులకి, వ్యవహారాలకి, కబుర్లకి అన్నిటికీ ఉంటుంది సమయం. కానీ లేని దేనికంటే యేసు ప్రభువుకే స్థలం లేదు. సమయం దొరకదు ఆయనకి. చాలా బాధగా స్థలం ఏంటి నాకే, ఏంది మీ గొల్లు ఆపండి అని మాట్లాడుతున్నాడు. సో దేవుడికి కావాల్సింది మన గొల్లు కాదు, ఆయనకి కావాల్సింది మన జీవితంలో స్థానం కోరుకుంటున్నాడు. ఏమన్నాడండి? 23-26 అనుకుంటాను. చూడు సామెత గ్రంథం 26-23. సామెతల గ్రంథము 23-26 అయి ఉంటుంది. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నీ భోజనాలు కాదు నాకు కావాల్సింది, నీ గొల్లు కాదు, నీ పిల్లల గ్రోవులు కాదు నాకు కావాల్సింది. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఎలాగుండనివ్వు, ఇంపుగా ఉండనివ్వు. సో దేవుడు కోరుకునేది మన జీవితాన్ని, మన యొక్క అంతరంగాన్ని అందుకని స్థలము కోరుకుంటున్నాడు. అన్నిటికీ స్థలం ఉంటుంది, కానీ ఒక్క దేవునికి మాత్రమే, దేవుని కార్యాలకు మాత్రమే, దేవుని వాక్యానికి మాత్రమే, దేవుని సన్నిధికి మాత్రమే
మన జీవిత స్థలము ఉండనే ఉండదు. ఎంతనే చెప్పు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఎలాగ ఎదురు తిరిగేవాళ్ళో, ముండి తిరిగేవాళ్ళో అదే పరిస్థితి ఈరోజు క్రైస్తవ లోకము కూడా. ఏమీ తేడా లేదు అప్పుడు ఇప్పటికి. అదుకొని పోయిన వారు కూడా జ్ఞాపకం చేశా. హెజ్కేలు గ్రంథము నుంచి, ఇర్మీయా గ్రంథము నుంచి. వారు వినరయ్యా, అయినా నువ్వు వెళ్ళేం చెయ్యి చెప్పు. వారు వినరు, మూర్ఖంగానే ఉంటారు, అయినా వెళ్ళి చెప్పు అంటున్నాడు. చెప్పాడు. చివరికి బబులోను రాజును పంపించాడు. మొత్తాన్ని ఏం చేశాడు? ఒక్కొక్కడిని చెవులి పిండి మెడ ఉంచి చేతులు కాళ్ళకు గొలుసులేసి ఏం చేశాడు? బబులోనికి ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి పోయి కుయ్యో మొయ్యరని ఏడుస్తున్నారు. అక్కడికి పోయి అదేదో ముందే ఏడిస్తే బాగుండేది కదా. ముందే గొల్లు చేయకుండా దేవుడి మాట వింటే బాగుండేది కదా. వినలే. అది కూడా తీసుకొని పోయి శత్రు చేతికి అప్పగించేసాడు. ప్రియమైన సంఘమా, ప్రియమైన కుటుంబమా, మనం అలాగ ఉండకూడదనే దేవుడు ఇవన్నీ మన బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి పరిశుద్ధ గ్రంథములో ఆయన మాటలు రాయించాడు మనకి. మనం చదివి విని మనం జ్ఞానం తెచ్చుకొని తెలివి కలిగి జాగ్రత్తగా ప్రవర్తించి సరియైన విధమైన యొక్క మంచి మరణానికి, అలాగనే దేవుని యొక్క రాకడ వస్తే ఆయన రాకడకు బుద్ధి కలిగిన కనికలలాగా సిద్ధపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దీని గురించి లక్ష్యమే లేదు మనకి, దాని గురించిన బాధే లేదు మనకి. ప్రేమైన సంఘమా, స్థలమేయండి, వినండి, దేవుని యొక్క దయగల మాటల కొరకే చెవి ఇవ్వండి. ఎన్నిటికో అవకాశం ఉంటుంది, కానీ దేవుడి కార్యాల కొరకు, దేవుని పని కొరకు మన జీవితంలో అవకాశం దొరకట్లేదు. ఏదేమైనా దేవుడి 10వ తారీఖు ఈ ఫిబ్రవరి మాసం 2026వ సంవత్సరం ఈ సాయంకాల వేళ, రాత్రి వేళల్లో 8 గంటల వరకు మనల్ని కాపాడాడు, భద్రపరిచాడు. మనము కృతజ్ఞులమై మన జీవిత కాలమంతా ఏం చేద్దాము? ఏమన్నాడండి? 34వ కీర్తనలో మొదటి వచ్చిన కీర్తన కాదు, చదవండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం మొదటి వచనం. ఎవరంట? మేము కాదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను, చాలంతే. వ్యక్తిగతంగా నేను ఎల్లప్పుడు, మేము కాదు, నేను ఎల్లప్పుడు నా దేవుడిని సన్నుతిస్తా, నిత్యము ఆయన దేవుడిని సన్నిధిస్తానని కీర్తనాకారుడు పదే మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన సంఘమా, కృతజ్ఞులమై జీవించటం అనేది ఎంత అవసరమో ఆ మాటలు మనకు చెబుతూ ఉన్నాయి. ఈరోజు ఆయన యొక్క దాని గురించి ఒక దైవజనుడు చెప్తూ వచ్చాడు. ఆయన చాలా చోట్లకు వెళుతూ వచ్చాడంట. వెళుతూ వచ్చినప్పుడు కృతజ్ఞతా కూడికలు పెట్టుకుంటారట. ఇట్లానే చాలా బాధతో చెప్తున్నాడు ఆయన కూడా. కృతజ్ఞతా కూడికలు పెడతారు, కానీ వంట వండేవాడు వంట వండుతుంటాడట, తినేవాడు తింటుంటాడట, ఎగిరేవాడు ఎగురుతుంటాడట. ఎవడకు కావాలి మీ స్తుతి కూడికలు అని అంటున్నాడు ఆయన. ఎవడకు కావాలి మీ స్తుతి కూడికలు అని మాట్లాడుతున్నాడు ఆ దైవజనుడు. ఇందాక మధ్యాహ్నం పూట ఇంటి వచ్చాను సేవకుడి యొక్క వర్తమానం. నిజమే, నా దేవుని స్తుతించటం ఆయన కోరుకున్నది, కనుక ఆయన ఘనపరచడం ఆయన కోరుకున్నాడు. నువ్వు ఎలాగ స్తుతిస్తావో నాకు తెలియదు, ఏ విధముగా ఆయనను ఘనపరుస్తావో తెలియదు. మన జీవిత కాలమంతా నేను ఎల్లప్పుడూ అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంఘమా, దినాలు గడిచే కొలది, మాసాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది నేర్చుకుందాం. ఇంకా ఎప్పుడు అలాగనే పసిపిల్లలలాగా మన జీవితాలు కొనసాగించనివ్వకండి. ఎన్నిసార్లు చెప్తూ వచ్చాను కూడికల విషయంలో ఇలాగ ఉండవద్దని. చెప్పినప్పుడే మళ్ళీ మామూలే. సంఘమా, మనం పదే చెప్పించుకోవటానికి మనము పశువులం కాదు. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటిది అది? మనిషికి ఒక
మాట గొడ్డుగొక. ప్రియమైన సంఘమా, నిజం. ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారట? యోబు గ్రంథంలో రాయబడిన మాట. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులది. దేవుడు 1 మారు పలుకును, 2 మారు పలుకును, అయితే మనుషులు ఒకసారి 2 సార్లు చెబుతున్నా కూడా దాన్ని ఏం చేయరట? కనిపెట్టరు. వారి దేని మీద మనసు ఉందో దానిదే కనిపెడతారంతే. దేని విషయంలో మనసు ఉందో, ఆలోచన ఉందో దాని కొరకే పరిగెడతారే కానీ దేవుని మాట ఎన్నిసార్లు చెప్పు, దానిని కనిపెట్టడము కానీ, దాని మీద లక్ష్య పెట్టడము కానీ, దానిని చెవియొగ్గి ఆలకించడం కానీ లేనే లేదు, ఆనాడు ఈనాడు కూడా. అందుకనే ఆయన చాలా వేదన చెందుతున్నాడు, ఆయన చాలా మనస్తాపనకు గురి అవుతున్నాడు. అందుకని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ యొక్క చెట్టుని గురించి మాట్లాడతాడు, ఆ పరిస్థితిని గురించి. నేను ఇంకా దీనికంటే ఇంకేమీ చేయగలను, నాకే మీరు న్యాయం తీర్చండి. ప్రియమైన సంఘమా, నిజం. ఎన్ని రకాలుగా మనలను సంరక్షిస్తూ, పోషిస్తూ, భద్రపరుస్తున్నాడు. అయినా మనలో నుంచి ఏ మార్పు అయితే కోరుకుంటున్నాడే దేవుడు, నీలో నాలో లేకపోయేసరికి ఆయన చాలా మనస్తాపనకు గురవుతున్నాడు. ఆయన ఇంకో మాట రాయబడింది, పశ్చాత్తాపమునకు. చూడండి ఆ మాట, ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుతారా ఒకరు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము. చూడండి ఇంకో మాట కూడా, అదే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. సౌలు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూస్తారు ఏం పదం అక్కడ? ఆనాడు నోవహు కాలంలో ప్రజల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ సౌలుని గురించి మాట్లాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చివరి వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిని సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడేను, మరియు తాను సౌలును ఇజ్రాయేలు రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాప. ఆ పదాలు గమనించాలి. అసలు నిన్ను పుట్టించినందుకే దేవుడికి బాధ వస్తుందంట. నిన్ను నేను ఇంతవరకు బతికింపజేస్తున్నందుకు ఆయనకి పశ్చాత్తాప కలుగుతుందంట, బాధ సంతాపం కలుగుతుందంట ఆయనకి. చూడండి ఆ మాటలు ఎంత భయంకరంగా రాస్తూ ఉన్నాడు. ఇంతవరకు అసలు భూమి మీద నిన్ను ఉంచడమే అనవసరం. సంతాపము నొందెను, పశ్చాత్తాపము నొందెను మాటలు ఎవరు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ప్రజలను ఉద్దేశించే. తన పోలికలు నిర్మించబడే తన జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంఘమా, అయినా ఆయన వెంటనే తన కోపాన్ని మన మీద చూపించాల. దాదాపుగా నోవహు కాలములో 100 సంవత్సరాలు వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? అవకాశం ఇచ్చాడు. 1 కాదు 2 కాదు, 100 సంవత్సరాలు. సంతాపము నొంది వెంటనే నిర్మూలన చేయాల, వారికి 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. సౌలు మీద కూడా కనుక సంతాపము నుండి పశ్చాత్తాపడి దాదాపుగా 35 సంవత్సరాల దగ్గరగా అతని రాజ్యం మీద సింహాసనం మీద కూర్చుండడానికి కొరకై దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ వచ్చాడు. అయినా కూడా ఆ 35 సంవత్సరాలు కూడా అతను ఏం చేసుకోలేదు, ఉపయోగించుకోలే. చివరికి తన కత్తి మీద తానే పడేమైపోయాడు. చూడండి ఎంత దుఃఖకరమైన విషయమో. దేవుడి కన్నా సంతాపం కలుగుతుంది కానీ మనకు మాత్రం ఏం కలగట్లేదు, సంతాపము కానీ పశ్చాత్తాపం కలగట్లేదు.
ఇది ఈనాటి మనుషుల యొక్క పరిస్థితి. ఇది ఈనాటి మనుషుని యొక్క స్థితిగతులు. అందుకనే హబక్కూకు అంటాడు, దేవుడు ఎట్లా ఓర్చుకుంటున్నాడే కానీ హబక్కూకు ఓర్చుకోలేక ఏమంటున్నాడు చూడండి. హబక్కూకు గ్రంథం హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 770వ పేజీ. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలంబింపకుందువు. చెబుతున్నాడు. ఎందుకు మొర్రపెడుతున్నాడు అంటే చెబుతున్నాడు. ఇప్పుడు బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు. చుట్టూ ఏం జరుగుతుందట? బలత్కారము జరుగుతుందని. అయ్యా, నేను చూడలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, చుట్టూ జరుగుతున్న బలం అని మొరబెడుతున్నాడట. ఎందుకు రక్షించవు? ఇంకా 3వ వచనం అంటున్నాడు, నన్ను ఎందుకు దోషమును, బలత్కారమే కాదు, ఒక్కొక్కరి వారి జీవితం యొక్క దోషాన్ని నన్ను ఎందుకు చూడనిచ్చుచున్నావు? అంతేకాదు 3వ అన్నాడు, బాధ నీవేళ ఊరకయే, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును. నేను ఎంతకాలం చూడాలి ప్రభువా అని హబక్కూకు మాట్లాడుతున్నాడు. హబక్కూకు చాలా బాధ కలిగింది. బాధ కలిగిన దేవుడు ఇంకా మౌనంగానే ఉన్నాడట. నన్ను ఎంత కాలము చూడనిస్తావు? ఈ పరిస్థితులు నన్ను ఎంత కాలం చూడనిస్తావు? మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజల విషయంలో ఏమైపోయినాడండి? చాలా బాధపడి ఏమన్నాడు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము చదువుతారా? 10వ వచనం నుంచి. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడార ద్వారమునొద్ద వారు ఏడవగా. ఏమొచ్చింది? పొయ్యేకాలం వచ్చింది ఇలా కదా. బాగా కడుపు నిండా పెడుతున్నాడు దేవుడు తిండి. ఎండ తగలకుండా మేఘస్తంభం పంపించాడు. రాత్రి లైట్లు ఏ పని లేదు, మేఘస్తంభం పెట్టాడు. చెప్పులు కుట్టుకునే పని లేదు, బట్టలు ఉతుక్కునే పని లేదు, కాలు వాసేది లేదు, కానీ చెప్పులు అరిగిపోయేది లేదు. అన్ని షడ్రశోభంగా పెడతామంటే ఒక్కొక్కరికి తిని ఏమైపోయినారు? మందమతులైపోయినారు. ఇంకా చెప్పాలంటే ద్వితీయోపదేశకాండం 32వ వచనంలో ఒక కఠినమైన మాట వాడాడు. చూసారా ఆ మాధవ్? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో చాలా భయంకరమైన మాట వాడాడు. చదువుతారా? వచనము 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించెను, నీవు క్రొమ్మి బలిసి. ఏందట? నా మాటలు కాదండి, దేవుడు మాట్లాడుతున్న మాట. యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించాడట, నీవు క్రొవ్వి బలిసి. తను పుట్టించిన దేవుని ఏం చేసేసాడు వీడు? ఎందుకు 40 సంవత్సరాలు కష్టపడకుండా భోజనం పెట్టాడు కదా. ప్రేమైన సంగమా, చూశాడు. ఆ 11వ అధ్యాయములో మీరు చదివితే వారి పళ్ళలలోనే ఉందంట మాంసం. ఇంకా తింటున్నారు, మిగులుతుంటే వారి పళ్ళలలో ఉండగానే దేవుడి కోపం ఏమైంది? రగులుకుందంట. అంతే, అక్కడ ఏమైపోయినారండి? దాదాపుగా ఎన్నో వేల మంది చనిపోతారు అక్కడ. 11వ అధ్యాయం మీ తర్వాత చదువుకోండి. ఎంతకాలం చూస్తాడు దేవుడు? ఎంతకాలం చూస్తాడు? ప్రేమైన సంఘమా, చాలా బాధపడిపోయి మోషే అంటున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు చూడండి. 11 వచ్చు. కాగా మోషే హోతిట్లనను, నీవేళ నీ సేవకుని బాధించుతివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ సమాజమును గర్భము ధరించుతున్న, నేనే వీరిని కంటిన, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పోమని నాతో చెబుతున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచ్చు, తినుడుకు మాకు మాంసం ఇచ్చమని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయడం నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడ్ల నన్ను చంపు, నన్ను చంపేసే. బా,
ఎంత హృదయం మీద దాడి చేశారండి ప్రజలు. ఆనాడు ఈనాడు కూడా సేమ్ అదే పరిస్థితి ప్రజల మధ్యలో. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎంత ఆనందముతోటి సంతోషముతోటి సిద్ధపడతామో అంతగా కొన్ని పరిస్థితులు చూసేసరికి బాధ కలుగుతూ ఉంటుంది. ఎటు పోతుందో ఆనందం అంతా పరిస్థితులు చూసేసరికి. ఎంతకాలం, ఇంకెంతకాలం దేవుడు ఇస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని లోబడి పశ్చాత్తాపడి, అదే చదువుకున్నాం కదా ఇందాక, హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో 6వ వచనం చదవండి మళ్ళీ. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. మొదటిది ఏంది? కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు ఇకనైనా తిరుగు. ఆయన వేపి ఇకనైనా కనికరమును న్యాయమును ప్రేమిస్తూ ఆయన నమ్ముకో. ఇకనైనా అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని దీర్ఘశాంతము ఎంత గొప్పదో కదా, దేవుని సహనం ఎంత గొప్పదో కదా, దేవుని ఓర్పు, దేవుని దయాళుత్వం ఎంత శ్రేష్టమైనదో కదా, వర్ణించటానికి మనకి చేత కాదు, వర్ణించటము మన వల్ల కాదు. ఆయన దీర్ఘశాంతం, ఆయన సహనం, ఆయన మంచితనం పరీక్షకు పెట్టవద్దు, పరీక్ష పెట్టవద్దు. దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు వినటానికి కొరకాయ మనలను మనముగా ప్రిపేర్ చేసుకుందాం, సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యములో 127వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చినాం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆదికాండం 1:27-28 కూడా చదువుకుంటూ వచ్చినాం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి, అక్కడే ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిదిగా నోవహుతోడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడు. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది చాలంతే. ఆదాము అవ్వలతో ఏ మాట మాట్లాడుతూ వచ్చాడో ఆ జనరేషన్ మొత్తం లైవ్ అయిపోయింది జలప్రలయంలో. ఇప్పుడు నోవహు భార్య, నోవహు ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతులు, వారి భార్య, మొత్తం 8 మంది ఉన్నారు. ఇప్పుడు 8 మందికి తండ్రి వాడు లాంటి వాడైన నోవహుతో మాట్లాడుతున్నాడు. నీవును నీ కుమారులను భూమి మీద ఏం చేయండి? ఫలించండి. నీవును నీ కుమారులను భూమిని నింపండి అని వారిని ఆశీర్వదించి దీవించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రజలమే మనమందరం. మన జీవితంలో ఈ యొక్క సమయంలో దేవుని యొక్క పాదముల దగ్గరికి వచ్చి మనల్ని పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుందాం. దేవుడు మనలను ఆశీర్వదించాలనే కోరుకున్నాడు, కానీ దేవుడు మనలను శపించాలని ఎప్పుడు కోరుకోలేదు. కానీ ఆ శాపాన్ని మనమే తెచ్చుకుంటున్నాం, దేవుడిదేం కాదు. మనమే నష్టాలు తెచ్చుకుంటున్నాం. సో ఈ సమయంలో సహోడు దాసు జయమును ప్రేమించి వారికి ఇచ్చిన 2వ సంతానముగా కుమార్తె, కుమారులేమన్న స్వాస్యం, కుమార్తెలేమన్న బహుమానం.
ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి, గర్భఫలము ఆయన అనుగ్రహించే బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళిద్దరూ కూడా పిల్లల రెండో పాప పుట్టకముందు నా దగ్గరకు వచ్చారు 2-3 సార్లు. వాళ్ళకి వచ్చిన నిందలు, వారికి వచ్చిన అవమానాలు, వారికి వచ్చిన సూటిపోటి మాటలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏడుస్తూ వచ్చారు ఇద్దరు కూడా. నిజమే, ఎందుకంటే లోకము కాకులు కనుక ఏం మాట్లాడుతారో, ఎలాగ గాయపరుస్తారో అది చెప్పేది కాదది. మీకు అంతేలే, మీకు పుట్టరులే, ఇక ఎన్ని రకాల మాటలో. అయితే తిరిగారు హాస్పిటల్ చుట్టూ. వాళ్ళకున్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరికి వారి జీవితంలో చేసిన పని ఏంటంటే, ఆదికాండం 30వ అధ్యాయంలో రాహేలు కానీ చేసింది ఒకటే పని. ఏమని చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతూ వచ్చింది. సో ఎటు చూసినప్పటికీ శూన్యమే, ఎటు చూసినప్పటికీ ఎదిరింపే, ఎటు చూసినప్పటికీ నిరాశే, ఎటు చూసినప్పటికీ దుఃఖమే. ఆ పరిస్థితులలో రాహేలు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టిందో, దేవుడు ఆమె మొర విని దేవుడు యోసేపును ఇస్తూ వచ్చాడు. ప్రియమైన సంఘమా, దానికి ముందుగా రిబ్కా విషయంలో ఇస్సాకు కూడా అప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది, వివాహం అయిపోయి పిల్లలు లేని పరిస్థితులలో ఇస్సాకు తన భార్య రాహేలు విషయంలో వెళ్ళి ఏం చేశాడు? దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడో దేవుడు ప్రార్థన విన్నాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు రిబ్కా యొక్క గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఎస్, మానవ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇటు రాహేలే కానీ, ఇటు రిబ్కానే కానీ, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మానవ ప్రయత్నాలు చేసి 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 చివరికి ఇసుగుబొట్టి వచ్చిన నిందలు ఈకటిగా తట్టుకోలేక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? హన్నా కూడా బాధించబడి తోటి భార్య అనే పెన్నిన ద్వారా అప్పుడు వచ్చి దేవుని దగ్గర ఏం చేసింది? కన్నీళ్లు విడిచి తన హృదయాన్ని కుమ్మరించుకుంది. దేవుడు ఆమె ప్రార్థన ఏం చేశాడు? ఆలకించాడు. ఎస్, వీరిరువురి జీవితంలో కూడా జరిగింది అదే. దేవుడు వారి కన్నిటిని, వారికి వచ్చిన ప్రతి విధమైన యొక్క సూటిపోటి మాటలన్నిటిని కూడా ఎదుర్కొంటూ వెళ్ళారు. వాటన్నిటిలో నుండి వారు నేర్చుకున్నది ఏంటంటే, దేవుని పాదాల దగ్గరికి తప్ప మరి ఎక్కడికి వెళ్ళినా మనకు ప్రయోజనము లేదని అర్థమైంది. అందుకొని ప్రగాఢమైన విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా వారు ముందుకెళుతూ వచ్చారు. దేవుడు ఆశ్చర్యకరముగా జయమని ఏం చేస్తూ వచ్చాడు? కనికరిస్తూ వచ్చాడు. ఎవరైతే గేలి చేశారో, ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో వారి నోరులో ఏమైనా ఇప్పుడు మనము ఎక్కర్లా, దేవుడు ఏం చేస్తాడు? మూపిస్తాడు నోర్లు. మాట చెప్తుంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక గుర్తుకొస్తుంది నాకు ఆ పదం. రండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 ఇక్కడ సంఘము కూడా చాలా హింసలు గుండా పోతామంటే చాలామంది చాలా శ్రమలు పెడుతున్నప్పుడు వారి గురించి మాట్లాడుతాడు దేవుడు ఒక మాట. 9-10 వచ్చిన చదువుతారా? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారదోరబడి నిత్య నాశన దండనమును పొందుదురు. ఏలయనగా మేము వారికిచ్చిన సాక్ష్యమును
ఎవరెవరైతే హింసిస్తున్నారో ఏళ్ళతాలు చేస్తున్నారో వారందరూ కూడా ఏమవుతున్నారట, అట్టివారైన సముఖము నుండి, ఆయన ప్రభావమున మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశన దండమును, అవును, యేసుక్రీస్తు ప్రభువుని కూడా అపహసించి అవహేళన చేసి నిందించి దూషించి ఎన్ని రకాలుగా మాట్లాడారో, కానీ ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సమాధిని, పాతాళమును, సాతానును గెలిచి బయటకు వచ్చాడో, గేలి చేసిన వారందరి నోరులు ఏమైనాయి? మూయబడ్డాయి. ఆయన ఏమీ మాట్లాడాల, పల్లెత్తి ఆయన తిరిగి లేచి చూపించాడు. ఎస్, దేవుడు వీరి కుటుంబంలో కూడా అలాంటి కార్యమునే దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆ విధముగా దేవుడు ఆయన యొక్క పన్నంటి బిడ్డను వారి యొక్క గృహస్థ జీవితంలో దేవుడు రెండవ సంతానముగా దేవుడు దయచేశాడు. దానికి కృతజ్ఞతగా దేవుడు ఇచ్చినట్టుగా బహుమానమునకు కృతజ్ఞతగా ఈ కూడిక పెట్టబడుతూ వచ్చింది. ప్రియమైన సంఘమా, మరి పెట్టుకున్న ఈ కూడిక ద్వారా మనం ఏమి చేయాలి? తిని వెళ్ళిపోవటమేనా? కనుక ఇంకేదైనా పెడితే అది తీసుకొని వెళ్ళిపోవటమేనా? ఇవన్నీ కూడా సెకండరీ. మనం నేర్చుకోవాల్సింది ఎల్లప్పుడూ నా దేవుడిని నేనేం చేయాలి? ఘనపరచడం నేర్చుకోవాలి. ప్రతి పరిస్థితులలో నా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నేను ప్రియమైన కుటుంబమునకు దేవుడు ఎలాగైతే సహాయపడుతూ వచ్చాడో, అలాగనే మనకును కూడా దేవుడు సహాయపడగలని దేవుడని నమ్మి విశ్వసించి ధైర్యముతో మనం ముందుకు వెళ్ళవలసిన వారుగుంటున్నాం. ప్రియమైన సంఘమా, ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో ఆయనకి తెలిసినట్లుగా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నేను ఎప్పుడు చెప్పేది అదే, ఆయన సమయంలో ఆయన కోరుకున్నట్లుగా ఆయన మన జీవితంలో తన కార్యమును జరగటానికి కొరకై అవకాశం ఇవ్వండి. దానికి ముందుగా నిందలు వస్తాయి, దానికి ముందుగా బాధలు వస్తాయి, దానికి ముందుగా కష్టాలు వస్తాయి. అయితే చివరి వరకు మనం నమ్మకం కలిగినట్టుది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఈ బైబిల్ గ్రంథంలో. యోసేపు విషయంలో యాకోబు ఎన్ని కలలు కని ఉంటాడు చెప్పండి? చాలా కలలు కని ఉంటాడు. 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు తనను ఎక్కడికి పంపించడానికి ఇష్టపడక ఎప్పుడైనా పంపించాడు, ఊరకనట్టు పంపించి తెచ్చుకునేవాడు. ఎప్పుడు తన పక్కన ఏం చేసేవాడు? కూర్చోబెట్టుకునేవాడు. అయితే యాకోబు యొక్క కలలన్నీ తన కుమారుడు యోసేపును తన అన్నలు ఎక్కడ ఉన్నారో వారి సమాచారం తెలియదు, నువ్వు వెళ్ళి సమాచారం కనుక్కొని వారికి ఆహారం ఇచ్చిరా అని పంపించాడు. ఆ తర్వాత యోసేపును యాకోబు చూడలేదు. హృదయములో ఎంత బాధపడి ఉంటాడు మనకు తెలుసు. ఆ 37 అధ్యాయములో తన కొడుకులు, తన కూతుళ్ళు అందరూ వచ్చి ఓదారుస్తున్నా ఎలాగున్నాడట చూడండి. ఆ పదం చదువుతాం, చదువుతారా? వచనం అది 37 అధ్యాయం ఎన్నో వచనం? 30 చదవండి. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుడికి యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్ల కాచాలు. ఆ బాధ యాకోబుకే తెలుస్తుంది, ఆ బాధ దాసుకు జయముకే తెలుస్తుంది, ఆ బాధ పడేవాడికే తెలుస్తుంది. పడన ప్రక్కన వాడికి తెలియదు ఆ బాధ. కొంచెమేదో అర్థం చేసుకోవచ్చేమో కానీ ఆ బాధ మరొకటి తెలియదు. ప్రేమైన సంఘమా, అయితే ఎవ్వరు కూడా అతనిని ఓదార్చనొల్లకపోయారు, ఓదార్పు నొందలేదు అతడు. కానీ ఒకానొక దినమున తన జీవితంలో అదే కొడుకుని ఏం చేశాడు చూసినప్పుడు ఏం జరిగిందట అతని గురించి రాయబడిన మాట అక్కడ. అతని ప్రాణము 47 అధ్యాయం 27 వచ్చిన చదువుతారా?
క్షమించు 45వ అధ్యాయం 27, ఆదికాండం 45:27. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము, అబ్బా, 37వ అధ్యాయములో ఎవ్వరు ఓదార్చలేకపోతూ వచ్చారు. అయితే దాదాపుగా దగ్గరగా 25 సంవత్సరాల తర్వాత పైబడే తన కుమారుడు పంపించిన రథములను, గుర్రములను, ఆ వస్తు సామాగ్రిని చూసి నా కుమారుడు ఇంకా బ్రతికి ఉన్నాడు, బ్రతికి ఉండటమే కాదు ఐగుప్తు దేశమంతటి మీద ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ప్రియమైన సంఘమా, ఆదికాండం 37వ అధ్యాయం 17వ సంవత్సరం వరకు తన జీవితంలో ఉన్న ఆనందం, ఇప్పుడు కలుగుతున్న ఆనందం ఎన్ని రెట్లు అధికమైనది చెప్పండి. కనబడకుండా కొన్ని సంవత్సరాలు మాయమైపోయిన కుమారుడు ఈరోజు అకస్మాత్తుగా ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడని కబురు వింటే ఆ తండ్రి యొక్క పట్టరాని ఆనందం ఇంత అంత చెప్పటానికి వీలు కాదు. ప్రాణము తెప్పరిల్లినదట. నిజం, నేను అదే చెప్తున్నాను. ప్రియమైన కుటుంబంలో కూడా అదే జరిగింది. నిన్న సాయంకాలం పూట మా దాసు వచ్చాడు. ఏంటి అప్పుడే పని అయిపోయి వచ్చేసావా? పొద్దున్న మరి బయలుదేరి వెళ్ళారు కదా, పని అయిపోయిందంటే అయిపోయిందన్న వచ్చేసాను, సరుకులు కూడా తెచ్చుకున్నాను అన్నాడు. ఏం సరుకులా అన్నా? నాకు అర్థం కాల. సరుకులు భోజనం పెట్టేది ప్రోగ్రాం అన్నా. పెట్టుకున్నాను అన్న. అప్పులు మాత్రం చేయవాక అన్న. నేను అన్నమాట అది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కూతురు ఏమవుద్ది, కొంచెం పెద్దది. అబ్బాయి కంటే అమ్మాయికి కావాల్సిన పనులు ఎక్కువ చాలా ఉంటాయి కనుక. ఎందుకంటే ప్రియమైన వారిని నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అలాగనుకొని అంత టైం లేని దేవుని రాకడ దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్త పడి నీ యొక్క బిడ్డలను పెంచుకో, అప్పులు మాత్రం చేయవాకని చెప్పా. మరి అప్పు తెచ్చాడు, మరి జయ్యం ఎక్కడ తెచ్చుకుందో నాకు తెలియదు. నా మొత్తానికి ఏదైనా మొత్తానికి ఇప్పుడు ఏం చేశాడు, సరుకులు తెచ్చుకొని మరి భోజనం తయారు చేసుకో, మంచిదే కాదని నేను అంటలేదు. వారి ప్రాణం ఏమైంది? తెప్పరిల్లేసరికి సంతోషం పట్టలేక మా కూతురు పుట్టిందని లేక ఏమైంది, మా ఇల్లో కూడా మా అన్నయ్యకి మనవరాలు పుట్టేసరికి ఎంత సంతోషమో. కానీ ఎటు చూసిన మొగాళ్ళమే. నీ యొక్క లేక పుట్టేసరికి ఎంత ఆనందం ఇంట్లో. సో ప్రియమైన సంఘమా, నిజమే, ప్రాణము తెప్పరిల్లింది అన్నాడు యాకోబుకే కాదు. ఇదిగో దాసు జయమ్మల యొక్క ప్రాణమును కూడా తెప్పరలా చేసిన వాడు ఆయన ఒక్కడే, మరి ఎవ్వడే కాదు. దావీదు జీవితంలో దాని కూడా చిన్న తనములో తన జీవిత యాత్రలో ప్రారంభమైన ప్రయాణం దాదాపుగా 30 సంవత్సరాలు వయసు వచ్చే వరకు తాను తరమబడుతూ చివరికి ఇజ్రాయెల్ దేశపు యొక్క రాజుగా చేయబడిన తర్వాత తను ఎంత ఆనందించుంటాడో కదూ. ప్రేమైన సంఘమా, అవును, దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. సో దేవుడు ప్రియమైన ఈ కుటుంబంలో కూడా వారిని ఆనందింప చేయటమే కాదు, మరి ఎక్కువైన ఆనందముతో నింపడానికి కొరకాయ దేవుడు కోరే ఈ వేదనను, ఈ దుఃఖాన్ని, ఈ కన్నీటి ఈ యొక్క సమయము గుండా దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడు, తీసుకెళ్తూ వచ్చాడు. అలాగే తీసుకొని వెళ్ళే ఆనాడు శారాను కూడా ఏం చేశాడు, తన నిర్ణయ కాలములో దర్శించి ఒక కుమారుడు ఇచ్చాడు. వాడెవడు? నవ్వు. ఇస్సాకనే మాటకు అర్థం అదే, నవ్వు. ఎస్, 25 సంవత్సరాల కనిపెట్టిన నిరీక్షణ యొక్క ప్రతిఫలం కళ్ళెదురు చూసేసరికి ఎంత ఆనందమో. ఇప్పుడు ప్రియమైన కుటుంబంలో కూడా అదే ఆనందాన్ని దేవుడు కలుగ చేసిన వాడుగా ఉంటున్నాడు. కలుగ చేసిన ఈ శుభ సందర్భముగా కొన్ని క్లుప్తంగా మాటల జ్ఞాపకం చేసి చేరి వచ్చిన కుటుంబం పక్షంగా కానీ బంధువుల పక్షముగా
చేరి వచ్చిన సంఘము కానీ, ఇరుగు పొరుగు కానీ, దూరంలో దగ్గరలో ఉంటున్న వారి కొరకు కానీ దేవుడు యొక్క కొన్ని మాటలను మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 2 రోజుల నుంచి దేవుని వాక్య దగ్గర కూర్చున్నాను. నా భాగము ఉదయకాలము హోషేయ గ్రంథములో నుంచి కనుక అనేక విషయాలు నా మనసులో తీసుకురాబడుతూ వచ్చాయి. మళ్ళీ ఈరోజు 12 అధ్యాయం దగ్గర నుంచి కూర్చున్నాను. 12, 13, 14 ముగించుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని తలంపులిస్తూ వచ్చాడు, కానీ అవన్నీ నేను చెప్పలేను. కానీ అందుకని మొదటి వచనం మనము కేంద్రీకరించబోతున్నాం. ఇప్పుడు అక్కడ రాయబడిన పదాలు మనము ధ్యానం చేసుకొని కనుక సాధ్యమైనంత క్లుప్తంగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సో యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మూడవది, మానక దినమెల్లా అబద్ధమాడుచున్నాడు. నాలుగవది, బలత్కారము చేయుచున్నాడు. ఐదవది, జనులు అశూరులతో సంధి చేసిరి. ఆరవది, ఐగుప్తునకు తైలము పంపించెదరు. నేను మొదటి 2 లైన్లు తీసుకుంటున్నాను ప్రాముఖ్యంగా. మొదటిది, ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడట? అందరు చెప్పాలి గట్టిగా, నా వెనకాల పలకండి. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. నాకు ఆ మాట చదువుతుంటేనే ఎఫ్రాయిమును దేనితో పోల్చుతున్నాడు దేవుడు ఇక్కడ? ఒక పశువు మేసేది ఎవరు? మనిషా లేదా జంతువా? ఏం చెప్పండి. కొన్నిసార్లు ఇళ్లలో పిల్లలు తింటా ఉంటే ఎందుకు మేత్తనావింది అంటాం. అమ్మ నాన్నకి తెలియకుండా కొన్నిసార్లు తింటా ఉంటే ఏంది మేత్తనావు అని అంటాం అన్నమాట. మేటి ఉంటే ఎవరు మేసేది? మనుషులు కాదు మేసేది, జంతువులు. జంతువులు మేస్తాయే లేదా? చదువుదాం కొన్ని వచనాలు రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడే మనము కొన్ని విషయాలు చూసుకోండి, మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. జంతువులు ఏం చేస్తాయి? యోబు గ్రంథం 1:14. ఎద్దులు నాగలు దున్నుచు, గాడిదలు వాటి సమీపమున ఏం చేస్తున్నాయట? మేయుచు ఉన్నాయి. చాలంతే. గాడిదలు కానీ, ఎద్దులు కానీ, దున్నలు కానీ, గేదెలు కానీ, ఏ పశువు అయినా ఏం చేస్తుంది? మేస్తుంది. చదువుదా మళ్ళీ యోబు గ్రంథమే 40వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 40:15. నేను చేసిన నీటిలో ఉండి నీటి బురదలో ఉంటుంది ఇది. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా. ఎద్దు వలె ఆ నీటి గుర్రం ఏం చేస్తుందట? గడ్డిని మేస్తుంది అది. ఎస్, అవి మేసే జంతువులు, మనిషి కాదు మేసేది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యెషయా 5:17. అది మేత బీడుగా ఉండును, గొర్రె పిల్లలు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? పశువులు, గాడిదలు మొదలు మేసినాయి. రెండోది నీటి గుర్రం మేసింది, ఇప్పుడు గొర్రెలు మేస్తున్నాయి. తర్వాత 17వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనం. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడి దిబ్బగా నగును, నిర్మానుష్యములగును. అవి గొర్రెల మందలు మేసే తావులు. గొర్రెలు మేస్తాయి, గాడిదలు మేస్తాయి, పశువులు మేస్తాయి, మనుషులు కాదు మేసేది. యెషయా గ్రంథం 11:7. యెషయా గ్రంథం 11:7. ఆవులు, ఎలుగులు. ఇది 1000 ఏండ్ల పరిపాలన గురించి రాయబడుతున్న మాటలు అన్నమాట ఇవి. సో ఆవులు, ఎలుగులు కలిసి ఏం చేస్తాయట? మేస్తాయి ఆయన రాజ్యములో. ఒకటి ఏమాత్రం భయపడవు, ఒకే చోట కలిసి మేస్తాయి. మళ్ళీ 30వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథమే 30:23.
నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వానను ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును ఉండును. ఆ దినమున ఏందట? పశువులు విశాలమైన గడ్డి బేళ్లలో, పశువులు అంటే దీనికి అనేక రకాలు వస్తాయి, ఎన్నో రకాల పశువులు ఉన్నాయి, గడ్డి బేళ్లలో మేసే పశువులు. తర్వాత ఇదే యెషయా గ్రంథం 65:25 65:25 తోడేళ్లును గొర్రె పిల్లలు కలిసి మేయును. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 34:14 యెహెజ్కేలు గ్రంథం 34:14 మంచి మేతగల చోట మాటిని మేపెదను. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చిన వచనాలలో మనుషులు మేస్తున్నారా, పశువులు మేస్తున్నాయా? కదా, పశువులే కదా మేస్తుంది. ఇప్పుడు చూపిస్తా, మనుషుడు మేసేది చూపిస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. బెల్షస్సరు రాజుతోటి తన తండ్రి తన గురించి మాట్లాడుతూ దానియేలు చెప్తున్నాడు. అప్పుడు అతడు, ఎవరు? నెబుకద్నెజరు రాజు గురించి చెప్తున్నాడు. మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె పశువులు గడ్డి మేస్తాయి, కానీ మనుషులు గడ్డి మేయటం ఇదే. ఎస్, నెబుకద్నెజరు రాజు గర్వించాడు. తన జ్ఞానాన్ని చూసుకున్నాడు, తన శౌర్యాన్ని చూసుకున్నాడు, తన పరాక్రమం చూసుకుంటూ వచ్చాడు, విర్రవీగుతూ వచ్చాడు, తన కట్టిన నగరాలను చూసుకుంటూ వచ్చాడు. అంతే, దానికి ముందుగానే కల వచ్చింది. ఆ కలభావం చెప్పినప్పుడు దానిని మనసును పెట్టుకోవాల్సింది నెబుకద్నెజరు రాజు 4వ అధ్యాయములో. కానీ దాని మనసును పెట్టలా, మనోడు మనసును పెట్టలా, దాన్ని మర్చిపోయాడు. అయితే ఆనాడు చెప్పినట్లుగానే, దానియేలు చెప్పినట్లుగానే నెబుకద్నెజరు రాజు పశువు వలె అరణ్యమునకు ఏం చేయబడ్డాడు? తరమబడి గాడిదల మధ్య ఒక పశువులాగా ఏం చేశాడు? గడ్డిని మేపిచ్చాడు దేవుడు. ఒకరోజు కాదు, 7 సంవత్సరాలు మేపిచ్చాడు. ప్రేమైన సంఘమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడి మాట వినకపోతే నిన్ను నన్ను కూడా దేవుడు చేసే పనేదే. ఏ పశువులైతే గడ్డిని మేస్తాయో అలాగా నెబుకద్నెజరు రాజునకు వలె మనలను కూడా సర్వోన్నతుడని దేవుడు ఒకడు ఉన్నాడని, వీటన్నిటి మీద రాజ్యం చేసే చక్రవర్తి ఒకడు ఉన్నాడని నీవు తెలుసుకొనినట్లుగా, నేను తెలుసుకొనినట్లుగా మనలను గడ్డి మేపించేవాడు ఆయన ఒక్కడే. తర్వాత మాట్లాడుతాడు 4వ అధ్యాయములో, ఆ చివరి 5 వచనాలలో తనకు మరల మానవ బుద్ధి వంటి బుద్ధి వచ్చినప్పుడు తాను ఏం చేసుకున్నాడు? అర్థం చేసుకున్నాడు. ఆ సృష్టికర్తని దేవుని గురించి స్తుతిస్తూ గణపరుస్తాడు ఆ చివరి 4-5 వచనాలు. ప్రేమైన సంఘమా, ఎఫ్రాయిము ఏం మేస్తున్నాడట? గాలిని మేస్తున్నాడు. అవును, ఇది నాటి మనుషుల యొక్క స్థితి అండి. ఆనాడు నెబుకద్నెజరు స్థితే కాదు, ఈనాడు మానవుని స్థితి కూడా ఇదే. ఎఫ్రాయిము ఎవడండి? ఎఫ్రాయిము ఎవడు? యోసేపు యొక్క కుమారుడు. రండి చూద్దాం. ఆదికాండం
ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం చదువుతారా? తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు. ఎఫ్రాయిం అంటే అర్థమైంది, పైన రెండేసి ఏమన్నాడు? అభివృద్ధి ఫలం. గమనించాలి, అభివృద్ధి చెందవలసిన మానవుడు, ఫలించి వర్ధిల్లవలసిన మానవుడు ఎఫ్రాయిము లాంటి వాడు ఈరోజు ఏం చేస్తున్నాడండి? ఫలించి అభివృద్ధి చెందవలసిన వీడు గాలిని మేస్తున్నాడు. ఇంత దౌర్భాగ్యమైన, దిక్కుమాలిన, దరిద్రమైన స్థితికి దిగదారిపోవలసిన పరిస్థితి ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది నీకు? అవును, వచ్చింది, పోయే కాలం వచ్చింది. నెప్పెన రాజులాగా వాళ్ళని ఫలించి అభివృద్ధి చెందాలని నీకు ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. నీకు నేను ఎఫ్రాయిం అని పేరు పెట్టా. నువ్వేంటి గాలిని వేస్తున్నావు? ఇంద్ర పనికి వెళ్ళాడా? పశువులాగా వేస్తున్నావు గాలిని. రెండవది, ఎఫ్రాయిం ఎవడు? ఇర్మియా గ్రంథం. ప్రభుత్వం అయితే ఎప్పుడైనా కొన్ని విషయాలు చూద్దాము క్లుప్తంగా. ఈ సమయంలో కొన్ని మాటల జ్ఞాపకం ఎఫ్రాయిం గురించి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నడిపించుదును, నడిపించును. గమనించాలి ఇక్కడి నుంచి, ఇజ్రాయేలునకు నేను తండ్రిని కానా? చాలంతే. ఎఫ్రాయిము ఫలించి అభివృద్ధి పొందవలసిన వాడు. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. ఇక రెండో చెప్తున్నాడు, ఎఫ్రాయిము ఎవడట? నా జ్యేష్ఠ. అక్కడే 31వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. మూడవది, నా జ్యేష్ఠ కుమారుడే కాదు, మూడవది ఎవడు? నాకు ఇష్టమైన. ఏంటండి? ఫలించి అభివృద్ధి చెందవలసిన వాడు, కనుక జ్యేష్ఠత్వమును పొందుకున్నవాడు. మూడవదిగా దేవునికి ఇష్టమైన కుమారుడు ఏంటిది? గాలిని మయ్యటం ఏంటిది? అవును, ఈరోజు క్రైస్తవులము, యేసు ప్రభువును నమ్ముకున్నాము, దేవుని బిడ్డలము, దేవుని జ్యేష్ఠ కుమారులము, ఆయనకి ఇష్టమైన సంతానము, ఆయన సొత్తైన ప్రజలమని పిలువబడుతున్న మనము కూడా ఈరోజు క్రైస్తవ పాలెమా, క్రైస్తవ లోకమా, ఎఫ్రాయిములాగా గాలిని ఏం చేస్తున్నావు? నీవు మేస్తున్నావు. మన చేతులారా మనమే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ప్రేమైన సంఘమా, ఇలాంటి శ్రేష్టమైన వాడు గాలిని మేయవలసినటువంటి యొక్క దిక్కుమాలిన దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది. ఏ గాలిని మేస్తున్నాడట? అక్కడ రాయబడి రెండో బాటగా, తూర్పు గాలిని మేస్తున్నాడని చెప్పి రెండో భాగములో వాడు తూర్పు గాలిని మేయటం వేరు, వెంటాడటం వేరు. నేను ఇప్పుడు రెండు విడమరిచి చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా టైం అవుతుంది. అదొక క్లుప్తంగా నేను ముగించేస్తాను. ఇక్కడ తూర్పు గాలి అంటే ఏంటిదో తెలుసా? నాకు తెలియదు. ఇవాళే నేను దీని గురించి చాలా సమయం, ఉదయం నుంచి దాదాపుగా 3 గంటల దాకా బైబిల్ దగ్గరే కూర్చున్నాను. ఏంటిది ఇది అని నేను ఇక గూగుల్లోకి వెళ్ళి ఇక బైబిల్ కామెంటరీస్ చూస్తూ వస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు బైబిల్ చదివితేనే అర్థం కాదు. చాలా బుక్స్ అన్ని రిఫర్ చేస్తేనే మనకు అర్థమయ్యేది, ఊరకనే అర్థం కాదు. అందుకని దేవుని వాక్యమును గంటల ధరబడి అనేకులు దేవుని యొక్క పాదాల దగ్గర ధ్యానం చేస్తూ దేవుని వర్తమానం ఇస్తూ ఉంటారు. చాలామందికి చాలా తమాషాగా ఉంటుంది అది. ఇప్పుడు చెప్తున్నట్టు యొక్క ఈ గంట వర్తమానం ముందు చూశారు, దీని కొరకు 2 రోజుల ప్రయాసం ఉంది. 2 రోజుల ప్రయాసం ఉన్నది. ప్రియమైన సంఘమా,
అప్పుడు నేను కనుక 3 గంటల తర్వాత లేచే సంతోషంగా లేచి కనుక మనసులో నెమ్మదిచ్చాడు దేవుడు. తూర్పు గాలి మేయటం అంటే ఏంటిదో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి తూర్పు నుంచి అరేబియా అరణ్య ప్రాంతముల నుంచి, ఎడారి ప్రాంతముల నుంచి కనుక వేడి గాలులు ఆ పాలస్తీనా దేశం మీదకి వస్తాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తూర్పు గాలిని గురించి చూడండి. బైబిల్లో 1-2 సందర్భాలు మీకు చూపిస్తాను. తూర్పు గాలి అంటే ఏంటిదో మీకు అర్థం కావాలంటే కనుక నేను కొన్ని మాటలు రాసుకొని వచ్చి చాలా విషయాలు రాసుకున్నాను. కానీ ఒకటి మాత్రం 2-3 మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఏమన్నాడంటే కనుక ఈ గాలి శీతాకాలము మరియు వసంతకాలములో ప్రారంభములో ఎక్కువగా వస్తుందట. ఎప్పుడెప్పుడు కనుక శీతాకాలము మరియు వసంతకాలము ప్రారంభములు ఎక్కువగా వచ్చింది. అది ఎక్కువసేపు కొనసాగితే ఏమన్నాడు తెలుసా, లేత వృక్ష సంపద ఎండిపోతుంది మరియు కరువు వస్తుంది. తూర్పు గాలి ఫలవంతమైన వృక్షములను ఎండిపోచేసేది, అంతేకాదు కరువును తీసుకొని రాగలిగేది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటిని తర్వాత చూద్దాం. కొన్ని వచనాలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, తూర్పు గాలి గురించి రాయబడిన మాటలు. కీర్తన ఆదికాండంకి వెళ్దాం. ఆదికాండం 41:6. ఆదికాండము 41:6. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన మరి పీల చాలు. తూర్పు గాలి ఏం చేసిందట? చెడగొట్టింది. చెడగొట్టిన పీల వెనులు 23వ వచనం అక్కడే. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎడిపోయిన 7 పీల వెన్నులు. మళ్ళీ 27వ వచనం. కలవక్కటే వాటి చేత చిక్కిపోయి వికారమైన 7 సంవత్సరములు తూర్పు గాలి చేత చాలు. ప్రేమైన వలరా, తూర్పు గాలి ఏం చేస్తుందని చూసాము. పచ్చని యొక్క చెట్లను ఎండగొట్టేస్తుంది. చక్కగా ఆనందముతో ఉన్నట్టు సస్యశ్యామలముగా ఉన్న ప్రతి దానిని ఎండిపోజేసి కరువుని తీసుకొస్తుంది. చక్కగా ఆహ్లాదకరంగా ఉన్న ప్రతి దానిని ఎండగొట్టేస్తుంది. ఇప్పుడు గమనించాలి, ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడంటే దేనిని మేస్తున్నాడు? ఇప్పుడు చెడిపోయే వాటిని గమనించాలి, ఎండిపోయే వాటిని, అలాగనే కరువుని తీసుకురాగలిగిన వాటిని ఏం చేస్తున్నాడు? వాడు మేస్తున్నాడు. అంటే వాడికి క్షేమాన్ని ఇచ్చేవి కాదు వాడు మేస్తుంది, వాడికి ప్రయోజనాలు తీసుకొచ్చేవి కాదు మేస్తుంది, వాడికి ఆరోగ్యం ఇచ్చేవి కాదు మేస్తుంది. వేటిని వేస్తున్నాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుంచి చదవండి. యెషయా గ్రంథం, దప్పిగొనిన వారులారా నేల యొద్దకు రండి, లోకలు లేని వారులారా భోజనమే చెయ్యండి, రండి. రోకలు లేకపోయినా ఏమియు ఇయ్యకయే ద్రాక్షరసమును కొనుడి. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాల పదాలు. ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలు చాలు. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. ఏంటిదది? ఇక రాయబడిన మాట మళ్ళీ చదువురా పదం. ఆహారము కాని దాని కొరకు చాలు పదం. ఈరోజు జాగర్లమూడి పల్లెలో, ఈనాడు దేశంలో ఆహారము కాని దాని కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? ఎన్ని విస్కీ బాటిల్స్ అయిపోతున్నాయి వారానికి, ఎన్ని సారాయి బాటిల్స్ అయిపోతున్నాయి వారానికి, ఎన్ని కొట్లలో
పాన్పరాకు పొట్లాలు అయిపోతున్నాయి, ఎన్ని ఖైనీలు అయిపోతున్నాయి, ఎన్ని కిల్లీలు అయిపోతున్నాయి. ఇవన్నీ ఆహారము కాని గాలికి మేస్తున్న ఆంబోతులు. ఇవన్నీ ఆహారము కాని దానిని మేస్తున్నాయట ఎఫ్రాయిములాగా. ఈరోజు జాగర్లమూడిలో ఈనాడు భారతదేశం యావత్తు ఆహారము కాని దాని కొరకు ఏం చేస్తున్నారు? డబ్బులిచ్చి గాలిని తింటున్నారండి. పశువులాగా మేస్తున్నారు. నా మాట కాదు, బైబిల్ చెబుతున్న మాట. 23 చదువుతారా? వచ్చిన సామెతల గ్రంథం మొదటి నుంచి, సామెతలు 23 మొదటి నుంచి. నీవు ఏలికలతో భోజనము చేయ కూర్చుండినప్పుడు నీవు ఎవరి పక్షమున ఉన్నావో బాగుగా యోచించుకో. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు నీ కొంప కొల్లేరు చేస్తున్నాయి. ఈరోజు ఈ జాగర్లమూడలు ఎంతమంది కుర్రాళ్ళు, ఎంతమంది నాన్నలు ఆహారము కానిదాని వరకల రాత్రులుగా పగలనుగా వెంటబడుతూ దాని మొక్కల డబ్బంతా తగలబెడుతున్నారు. ఓ ఎఫ్రాయిము, ఎంతకాలం గాలిని మేస్తున్నావు నీవు? గాలిని తింటున్నావు నీవు నీ బతుకులో. నువ్వు ఆహారము కానిదాని కొరకై నీ డబ్బంతా నీవు ఖర్చు పెడుతున్నావు. దౌర్భాగ్యుడా, నీవు నా జ్యేష్ఠ కుమారుడురా, నాకు ఇష్టమైన కొడుకురా. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని భూమి మీద నిన్ను పుట్టించారా. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? గాలిని మేస్తున్నావు. నీవు కీర్తనల గ్రంథం 141 అధ్యాయం 4వ వచనం. కీర్తన 141:4. పాపము చెయ్యవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను. గాలి భలే రుచిగా కనబడుతూ ఉంటుంది. మందు ఎలాగుంటుందట? ఎట్లుంటుంది చూడండి. సామెతల గ్రంథం ద్రాక్ష రసం ఎట్లుంటుందో చెప్తున్నాడు ఇక్కడ. ఎవరమ్మ వెనకాల మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతుంది వెనకాల? మీరు మాటలు వినబడుతున్నాయి ఇక్కడ. నా మాటలు కాదు, మీ మాటలు వినబడుతున్నాయి నాకు. వాక్యం వినండి ఇప్పుడన్నా. ఏం చెప్పాను ఇప్పుడు? సామెతల గ్రంథము 23వ అధ్యాయం 23వ అధ్యాయము వదుదాం. 29 నుంచి చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరుకగానే కదా. ద్రాక్షారసము మిక్కిలు ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగాను, త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకము. పిమ్మటది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు. ఈనాడు ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. దేనిని? కట్లపాములను మేస్తున్నాడు. తలతల మెరుస్తూ రాని తింటున్నాడు. ఉదయం లెగిస్తే రాత్రి పడుకోపోయినాక అక్కడే కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ అక్కడే చేరుతున్నారు ఈరోజు. ఓ ఎఫ్రాయిము, నువ్వు గాలిని మేస్తున్నావురా. సంతృష్టి కలుగజేయని దానిని, నీకు ఆహారం కాని దాని కొరకై నీ డబ్బులు ఖర్చు పెడుతున్నావు. ఎంతకాలం నీవు గాలిని మేస్తా ఉంటావు? ప్రేమైన సంఘమా, దేవుని శ్రేష్టమైన పదార్థములు భుజించవలసిన వాడు గాలిని మేస్తున్నాడు. ఇది నాన్న మానవుని యొక్క స్థితి ఇది కాదా?
ఈరోజు జాగర్లమూడి క్రైస్తవ పాలెములో ఉన్న మనందరి జీవితాలు ఇవి కాదా? ఏ మాత్రము క్షేమం ఇవ్వని టీవీ సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర కూర్చొని నీకు ఏ మాత్రము తృప్తి ఇవ్వని దాని కొరకై ఎంతగా కూర్చొని సమయం అంతా వేస్ట్ చేస్తున్నావు. వీళ్ళందరూ గాలిని మేసేవాళ్లే. దేవుడు ఎఫ్రాయిమును అలాగ మేయటానికి కొరకై తయారు చేయాల. అలాగ మేయటానికి కొరకై వాని ఆ విధంగా చేయలా. ఎఫ్రాయిమును ఏం చేశాడు చూడండి, అక్కడ అదే హోషేయ గ్రంథంలో వచనం 11:3 వచనం. ఎఫ్రాయిమును చెయ్య పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వాని కౌగిలించుకొని వాడును నేనే వాని స్వస్థపరిచిన వాడనైన చాలు. ఓ ఎఫ్రాయిము, నిన్ను చెయ్యి పట్టుకొని నీకు నడక నేర్పాను రా, నిన్ను కౌగిలించుకున్నాను రా, నిన్ను స్వస్థపరిచాను రా. నువ్వేం చేస్తున్నావు? గాలిని మేయడానికంటారా నిన్ను పట్టుకొని నడిపించింది నేను ఆ విధంగా స్వస్థపరిచి బాగు చేసింది గాలిని తింటానిగా. ప్రేమైన సంఘమా, ఎంత దిక్కుమాలిన దౌర్భాగ్యమైన వాటిని సమకూర్చుకుంటున్నారండి, వాటి వెంటబోతున్నారండి ఈరోజు ప్రజలు. ఎక్కనైనా గాలిని మెయ్యటం, తూర్పు గాలి వెంట పట్టం మానేస్తే నీకు క్షేమం, నాకు క్షేమం. గాలి అంటే ఆ గాలిని తిని ఎవడైనా తృప్తి పడతాడంటండి? హగ్గై గ్రంథం 1:6 చదవండి. హగ్గై 1:6. నేను ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఏంటట? జాగర్లమూడి ఉన్న సహోదరుడా సహోదరి, గాలిని మేయుచున్న సహోదరుడా సహోదరి, నీ ప్రవర్తనను గురించి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ కూర్చుంటున్నావో, ఏమి చూస్తున్నావో, ఏమి తింటున్నావో, ఏమి త్రాగుతున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, ఇదంతా ప్రవర్తనలకు వస్తాయి. ఒక్కసారి నీ ప్రవర్తనను గురించి ఆలోచించు. ఏందంట? మీరు విస్తారముగా సెంటరింగ్ పనికి పోయి, చెక్క పనికి పోయి, ఇంకా హైదరాబాదుకు పోయి విస్తారంగా ఏం చేశారు? డబ్బులు సంపాదించినను. చదవండి. ఏందంట? విస్తారముగా పంట పండుతున్నారు కానీ కొంచెమే పండుతుందట. చదవండి. మీరు భోజనము చేయుచున్నా ఎందుకు? నువ్వు మేస్తుంది ఏంటిది? గాలిని మేస్తుంటే తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకలి ఎక్కడ తీరద్ది? నువ్వు భోజనము చేయుచున్నను, నీకు ఆకలి తీరట్లా. చదవండి. పానము చేయుచు ఉన్నను, దాహంతో సీసాలు ఎగుతున్నాయి, కనుక అంశులు బాటిల్ అయిపోతున్నాయి, కానీ దాహం తీరిదేగా. కారణం ఏంటిది? గాలిని నువ్వేం చేస్తున్నావు? మేస్తున్నావు, తాగుతున్నావు. నీ ప్రవర్తనను గురించి ఈ రాత్రైన ఒక్కసారి ఆలోచించమంటున్నాడు. నేను ముగిచ్చేస్తాను ఇక్కడ. ప్రేమైన సంఘమా, ప్రేమైన గ్రామమా, నీవు దేవుని కొరకైన జ్యేష్ఠ కుమారుడిగా ఉండాలని, ఆయనకిష్టమైన కుమారుడిగా ఉండాలని, నీవు రాబోయే దినములలో ఫలించి అభివృద్ధి చెందే నిజమైన ఎఫ్రాయిముగా ఉండాలని నిన్ను తీర్చిదిద్దుకోవటానికి కొరకై ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. లోబడదామా? విధేయత చూపిద్దామా? కాబట్టి ఏం చేయం? ఇప్పుడు 6వ వచనం చదవండి, ముగిచేస్తాను ఇక. కాబట్టి ఓ గాలిని మేస్తున్న ఎఫ్రాయిము, తూర్పు గాలిని వెంటాడుతున్న ఎఫ్రాయిము, కాబట్టి నీవు నేను ఏం చేద్దాం? గాలి వైపు కాదు, తూర్పు గాలి వైపు కాదు, ప్రయోజనము మాలిన వైపు కాదు, నిష్ప్రయోజనమైన వాడి వైపు కాదు,
తృప్తి కలగజేయని వాడి వైపు కాదు, దాహము తీర్చని వాడి వైపు కాదు, దేవుని వైపు తిరుగుదాం. యెషయా 55 ఇందా చదివాం కదా, రండి రండి, మీకు మంచి భోజనాలు పెడతా, నేను మంచి పానాన్ని మీకు నేను ఇస్తా. 32వ అధ్యాయమా అమ్మా చదువుదాం. కీర్తనలు 36వ అధ్యాయం 8 అనుకుంటా. నీ మందిరము యొక్క సమృద్ధి వలన చాలు. ఈ రాత్రి గాలిని కాదు నువ్వు మెయ్యాల్సింది, తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత వారు ఏమవుతున్నారు? తృప్తి నొందుతున్నారు. నిన్ను తృప్తి పరుస్తాడట ఆయన సమృద్ధి చేత. గాలిని మేసి ఎంతకాలం తృప్తి లేకుండా ఉంటావు? ఎంతకాలం వెళ్తావు రా? అరుణమాట, నీ ఆనంద ప్రవాహములో నుండి నీవు వారికి. ఎంత గొప్ప దేవుడు! ఇంతవరకు అయిపోయినది అయిపోయింది. ఈ 10వ తారీఖు ఫిబ్రవరి మాసం 2026 తారీఖు దాకా అయిపోయింది. గాలిని మేస్తున్నావు, ఇక స్వస్తి పలుకుదానికి. సమృద్ధి చేత నిన్ను తృప్తిపరుస్తాడట. ఆనంద ప్రవాహముల నుండి నీకు త్రాగింపచేసి నేను ఆనందింప చేయటానికి కొరకై ఇష్టపడుతున్నాడు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ ఆ ఆనంద ప్రవాహములో నుండి వచ్చే జీవ జలముల నదిని ఆమె తీసుకొని పొందుకొనిదై ఆ పాపము కుండ అక్కడ విడిచిపెట్టి తన జీవితంలో ఆనంద ప్రవాహములను త్రాగి తన గ్రామములోకి వెళ్ళి తన దేవుడి యొక్క జీవ జలాల గురించి ఏం చేసింది? వారందరికీ రండి మీరు కూడా. అవును, ఇది నా అనేకులు అలాగా ఎఫ్రాయిములాగా గడ్డి మేసిన వారమే. నేను కూడా మేసిన వాడిని ఒకప్పుడు. అలాగా తృప్తి కలుగజేయని దాని కొరకాయ, దాహము తీర్చని దాని కొరకాయ నా జీవితాన్ని, నా సమయాన్ని, నా డబ్బును, నా ఉద్యోగాన్ని ఖర్చు పెట్టిన వాడిని. అయితే ఈరోజు ఆయన యొద్దకు వచ్చాను. ఆయన కనికరాన్ని కోరుకున్నాను, ఆయన ప్రేమను కోరుకున్నాను. ఆయన నన్ను నెట్టివేయక, నన్ను త్రోసివేయక నా చెయ్య పట్టుకొని నాకు నడకనైనా నేర్పించాడు. నన్ను ఆయన కౌగిలించుకున్నాడు, నన్ను హత్తుకున్నాడు. ఆయన కౌగిట్లో నన్ను 73వ అధ్యాయంలో అంటాడు కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నువ్వు నాకున్నావు ప్రభు, నాకు ఈ లోకములు ఏదిక. అదే అధ్యాయం చివరికి వచ్చేసరికి అంటాడు, నన్ను నీవేం చేసావు? నీ కౌగిట్లో నీ పొందు నాకున్నది, నీ కౌగిలి నాకున్నదయ్యా, నాకు అదే చాలంటూ వచ్చాడు. మళ్ళీ జీవితంలో ఆకలి తీర్చని గాలి కొరకే ప్రయాసపడవు. నీ డబ్బులన్నీ మిగులుతాయి, నీ ఆరోగ్యం అంతా కుదురుపడుతుంది, నీ జీవితం అంతా శ్రేయస్కరముగా ఎఫ్రాయిముకు లాగా నువ్వేమవుతావు? ఫలిస్తావు. కనుక అభివృద్ధి చెందుతావు. తూర్పు గాలిని విడిచిపెట్టు, దానిని మేయటము ఆపివేయి, దేవుని తట్టు తిరుగుదాం. అందుకనే ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి అని ఈ రాత్రికాల సమయంలో గాలిని మేయుచున్నట్టు యొక్క నీ వైపు, నా వైపు, మనందరి వైపు ఆయన దీనమైన హస్తాలు చాచి పిలుస్తున్నాడు. లోబడతావా? ఈ పసిబిడ్డ కనుక అన్నప్రాసన రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం గాలిని మేస్తూ అక్కడే ఉండి జీవితాన్ని, చివరికి డబ్బును, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని చివరికి ఇల్లు ఒళ్ళు గొల్లైపోయి నెమ్మది లేక చచ్చి నరకానికి వెళ్ళి పాతాళంలో పడటము దేవుడికి ఇష్టం లేదు. అందుకొని ప్రేమమడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా ఆ కలువరి సిలువ ప్రేమలో నీ కొరకే నా కొరకే చేసిన బలియాగములో కాచిన ఆ రక్తం నిన్ను నన్ను కడగటానికి కొరకై సిద్ధముగా ఉన్నది. నీవు సిద్ధపడకపోతే ఆయన ఏమీ చేయలేడు. సిలువలో ఉన్న దొంగకు వలె నీవు కూడా ఏం చేయాలి? ప్రార్థన. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఉన్నట్టు యొక్క ఆ సుంకరికి వలె దేవా పాపినైన నన్ను కరుణించని ప్రార్థన చేస్తే తప్ప ఆయన ఏమైనా చేయలేడు. ఆయన సిద్ధమే, కానీ నీ ఇష్టము లేకుండా ఆయన ఏం చేయలేడు. నేడే
మిక్కిలి అనుకూలమైన సమయం. గాలిని తినటము, మేపటము, వెంటాడటం ఆపేసి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రా, ఇప్పుడే రక్షణ దినం. రేపు నీది కాదు. ఆయన వస్తే ఆయన దగ్గర ఉంటావు. ఇంకా భూమి మీద ఉంటే ఆయన సహాయము, ఆయన సమృద్ధి, ఆయన ఆనంద ప్రవాహములను, జలములను నీకు త్రాగింపచేసి తృప్తిపరిచి నేను ఆనందింపచేయటానికి కొరకు ఇష్టపడుతున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎవడున్నాడు? అందుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ఈ యొక్క బిడ్డ యొక్క అన్నప్రాసన రోజున దేవుడు నీ పక్షంగా కోరుకుంటుంది. అదే, అంతకంటే ఎక్కువేం కోరుకు. నీ డబ్బులు కాదని కావాల్సింది, నీ ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది. నా చూసాం కదా, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్మన్నాడు. బాగు చేసుకోవడానికి సిద్ధమే. ఇంకా రక్షణ మారు మనసు లేకపోతే, ఇంకా నేను గాలినే తింటాననుకుంటే నేనేం చేసేదేం కాదు, దేవుడు ఏం చేసేదేం కాదు. దేవుడే తగిన సమయంలో తగిన విధముగా నీకు నాకు తీర్పు తెచ్చి ఆ తీర్పులో నిలబెడతాడు. ఆ సమయంలో పరలోకములో ఉంటావా, పాతములో ఉంటావో నీ ఇష్టం. దేవుడి కొద్ది మాటలను మనందరి కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో నామకరణం తీసుకురండి, పిల్లల్ని తీసుకురండి. నేను 2 రోజుల నుంచి